ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బీజేపీ ముగ్గురం కలిసి కూటమిగా ఏర్పడ్డాం. నేను అడుగుతున్నా ఈ కొండవాళ్ళందరినీ 1924లో ఎప్పుడైనా మీరు సంతోషంగా ఉన్నారా? ఇంత సంతోషమైన సంఘటన చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు చూశారా మీరు? ఏమమ్మా చూశారా మీరు? ఏంటయ్యా పెద్దలందరూ మీరు చూశారని అడుగుతున్నా. మీరేమంటారు? దానికోసం మేము ఎన్నికల ముందు ఒక మాట చెప్పాం. ఈ రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్లీ ఘాటిన పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఆ రోజు మేము ఇచ్చిన హామీ ప్రతి ఒక్క యువతకు కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. మెగా డిఎస్సి పెడతాం. పెండింగ్ ఉండే ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నావా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీరు చూస్తే సివిల్ గాని ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా ఎన్నికైన నా యువ కిషోరాలకి మనస్ఫూర్తిగా అభినందనలు. నేను ఆడబిడ్డలు చూశా. ఎంత దృఢ సంకల్పం ఉందంటే మగ పిల్లలే కాదు మేము కూడా బ్రహ్మాండంగా పనిచేస్తామని ఒక అకుంఠితమైన దీక్ష చూపించిన ఆడబిడ్డలకు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. నేను చాలా సార్లు ఎక్కడన్నా వెళ్తే పిల్లల్ని అడుగుతాను, నువ్వేమవుతావని అడుగుతాను. మెజారిటీ చెప్పేది నేను పోలీస్ అవుతానని. నేను ఎప్పటికప్పుడు అడిగేవాడిని, మీరు పోలీస్ అవుతామంటే అంటే లాఠీతో కొడదామని అడిగేవాడిని. కాదు, ప్రజల ప్రాణాలు కాపాడడానికి పోలీస్ అవుతానని పిల్లలు చెప్పారంటే అది పిల్లలకుండే పోలీసుల మీద నమ్మకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 4 ఏళ్లుగా ఏది చూశారు మీరు? నేను అడుగుతున్నా, పట్టుదలగా నుండుంటే కోర్టులో ఏదైనా స్టే ఉంటే వెకేట్ చేయించాలా లేదా అని అడుగుతున్నా. అలాంటిది 4 ఏళ్లుగా మీరు వెయిట్ చేస్తే ఈరోజు అనేక కోర్టు కేసులు వచ్చాయి. అన్ని కోర్టు కేసులు కూడా ఎక్కడికక్కడ పరిష్కారం చేశాం. మామూలుగా చూస్తే 1-2 కాదు 31 కేసులు వేస్తే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు మీకు గాని ఉద్యోగం వస్తే నాకు పవన్ కళ్యాణ్కి మంచి పేరు వస్తుందని ఉద్యోగాలు రాకుండా అడ్డుకట్టేస్తే అడ్డుకట్టను అధిగమించి మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పించిన ఘనత కూటమి ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 6100 మందికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చాం. 614 మంది ఈరోజు సెలెక్ట్ అయ్యారు. రేపు ట్రైనింగ్కి వెళ్తున్నారు. ట్రైనింగ్ అవుతానే మీరందరూ కూడా మళ్ళా ఉద్యోగానికి వస్తున్నారు. ఇందులో మీరు చూస్తే 3343 మంది సివిల్ కానిస్టేబుల్, ఏపీఎస్సీపీ కానిస్టేబుల్ గా 2414 మంది, ఇంకో పక్క మహిళలు 993 మంది, 1000 మంది దగ్గర మహిళలే ఉన్నారు. ఆ ఆడబిడ్డలు చూస్తే నాకు ముచ్చటేస్తుంది. ఎంత ధైర్యంగా ఉన్నారంటే, నేనే ఒకప్పుడు మగ పిల్లలే కాదు ఆడపిల్లలు కూడా తక్కువ కాదని ఉద్యోగాల్లో 33%, చదువులో 33% రిజర్వేషన్లు పెడితే దాన్ని నిరూపించే విధంగా కడాన చాలా మంది అన్నారు, ఆడపిల్లలు కానిస్టేబుల్ అవుతారా అన్నారు. అవుతారు, అందుకే పెడుతున్నానంటే ఇటీవల కాలంలో వచ్చారు. నేను కానిస్టేబుల్ గానే కాదు
ఆర్టీసీలో కండక్టర్లుగా కూడా 33% పెట్టాలని పెట్టాను. కండక్టర్లు గారే కాదు, ఆర్టీసీలో డ్రైవర్లు కావాలని కోరుకున్నాను కానీ ఆ ఒక్క కోరిక నెరవేరలేదు. భవిష్యత్తులో ఆర్టీసీలో కూడా డ్రైవర్లుగా మా ఆడబిడ్డలు వస్తారని మరొక్కసారి ఆకాంక్షిస్తున్నా. ఈరోజు ఆడపిల్లలు చేయలేని పని ఏ పని లేదు. మీరు ఒక భావన తీసేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి ఎటు చూసినా 26 జిల్లాలు మా వాళ్ళు చూస్తున్నా. చాలా ప్రైడ్గా